ఫ్రెండ్స్, ఈ కెమెరాస్ అనేటివి ఎలా వర్క్ అవుతుందో మీకు తెలుసా? సో ఈ వీడియోలో నేను మీకు కెమెరాస్ గురించి చెప్పబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు యోగేష్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ యోగేష్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మన కెమెరాస్ అనేటివి ఎలా వర్క్ అవుతాయి, అసలు డిజిటల్ కెమెరా అంటే ఏంటి, డిజిటల్ కెమెరా రాకముందు మనకి ఏ టైప్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి, అసలు ఇప్పుడు నా చేతిలో ఉండే కెమెరా ఏ టైప్స్ అంటే ఓల్డ్ టెక్నాలజీ కెమెరాస్ అండ్ డిజిటల్ కెమెరాస్ ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి. సో ఈ వీడియోలో నేను మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూసినట్లయితేనే మీకు ఈ వీడియోలో మీకు కెమెరాస్ ఎలా వర్క్ అవుతాయి అనేది ఫుల్గా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో టాపిక్ వెళ్ళిపో ముందు ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఇంకెవరైనా షేర్ చేసినట్లయితే నాకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్. ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందా లేదా అనేది. సో అలాగే ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. సో ఇంకా మన వీడియో ఎడిటింగ్లో కావచ్చు, మన వీడియో నేను చెప్పే విధానంలో కావచ్చు, ఏమైనా ఎడిటింగ్ ఉన్నా లేదా ఈ విధంగా ఏమైనా ఎర్రర్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. సో అక్కడ మీరు క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఫ్రెండ్స్, మీరు ఏమైనా సెషన్స్ అనేది కూడా నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో మన ఛానల్లో మీరు కామెంట్స్ కూడా చేయండి. సో తెలుగులో టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ఫాస్ట్గా పొందండి. ఫ్రెండ్స్, అసలు కెమెరాస్ అనేటివి ఎలా ఫోటో అనేది క్యాప్చర్ చేస్తుంది, అసలు ఏ టెక్నాలజీ మీద వర్క్ అవుతుంది. సో ఫస్ట్ మనకు కెమెరాస్ అంటే ఇంకా ఓల్డ్ మోడల్స్లో ఇలాంటి కెమెరాస్ని అంటే ఏమంటారు? సో మనకు డిజిటల్ అంటే ప్రస్తుతానికి మనం యూజ్ చేస్తున్న ప్రజెంట్ టెక్నాలజీలో డిజిటల్ కెమెరాస్. సో అసలు ఎస్ఎల్ఆర్ అంటారనమాట ఈ ఓల్డ్ కెమెరాస్ని. ఎస్ఎల్ఆర్ అంటే సింగిల్ రిఫ్లెక్స్ కెమెరా అనమాట. సో డిజిటల్ అంటే డిఎస్ఎల్ఆర్ అంటే డిజిటల్ కెమెరా, అది న్యూ మనం వాడే కెమెరాస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ డిఎస్ఎల్ఆర్ అంటే డిజిటల్ సింగిల్ రిఫ్లెక్స్ మిర్రర్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఎస్ఎల్ఆర్ అంటే ఈ కెమెరాస్ అంటే ఓల్డ్ టెక్నాలజీ మీకు అర్థమైతే మీకు న్యూ టెక్నాలజీ మనం వాడే డిజిటల్ కెమెరాస్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నేను ఈ వీడియోలో ఫుల్గా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు మీ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఎస్ఎల్ఆర్ కెమెరాస్ ఇస్తున్నాను. సో ఎస్ఎల్ఆర్ అంటే సింగిల్ రిఫ్లెక్స్ మిర్రర్ అనమాట. సో ఈ కెమెరాస్ అయితే ఈ టెక్నాలజీ మీద వర్క్ అవుతుంది. సో అసలు ఎలా వర్క్ అవుతుంది? సో అసలు మెయిన్గా మనకు ఈ ఎస్ఎల్ఆర్ కెమెరాస్లో అంటే ఓల్డ్ కెమెరాస్ ఇవి ఇలాంటివి అని చెప్పాం కదా, ఈ ఓల్డ్ మోడల్. సో ఇలాంటి కెమెరాస్లో మనకు మెయిన్గా నేను 3 పార్ట్స్కి అయితే డివైడ్ చేసి చెప్తాను ఈజీగా మీకు అండర్స్టాండింగ్ కోసం. ఫస్ట్ చూసుకున్నట్టయితే ఆప్టికల్ అనమాట, అంటే లెన్స్ అనమాట. సో మన కెమెరా అంటే ఓల్డ్ కెమెరాస్లో లెన్స్ అనమాట. సో అండ్ ఫిజికల్ బాడీ అంటే ఒక కెమెరా స్ట్రక్చర్ బాడీ అని చెప్పొచ్చు, కెమెరా బాడీ. కెమికల్ ఎలిమెంట్ అంటే ఇక్కడ మనం ఓల్డ్ కెమెరాస్ అంటే ఎస్ఎల్ఆర్ కెమెరాస్ అంటే సింగిల్ రిఫ్లెక్స్ మిర్రర్ అని చెప్పాం కదా. సో మరి ఆ కెమెరాస్లో ఓల్డ్ కెమెరాస్లో మనకు ఫిల్మ్స్ అయితే ఉంటాయి. మీ కెమెరాస్లో ఏమేమి ఉంటాయి పార్ట్స్, మెయిన్ పార్ట్స్ చూసుకున్నట్టయితే కెమెరాలో. సో మనకి ఫస్ట్ చూసుకుంటే లెన్స్ అండ్ దాని తర్వాత మనకు ఒక రిఫ్లెక్స్ మిర్రర్ అనేసి ఉంటుంది అనమాట. సో అది అప్ అండ్ డౌన్ అనేసి వస్తుంది. సో మనం ఇక్కడ షట్టర్ అనేది నొక్కిన వెంటనే మనకు ఆ యొక్క మిర్రర్ అనేది పైకి కిందికి అనేది షట్టర్ అనే సౌండ్ వస్తుంది. సో అది దానివల్ల అనమాట. సో సెకండ్ పార్ట్ అది. అండ్ థర్డ్ పార్ట్ చూసుకున్నట్టయితే పెంటా ప్రిజం అంటే 5 ఎడ్జెస్ కలిగినటువంటి ఒక ప్రిజం అయితే ఉంటుంది, ఆర్ పెంటా మిర్రర్ కూడా అనేసి అంటారు వీటిని. సో అండ్ ఇంకోటి చూసుకుంటే మనకు ఐపీస్ అంటే మనం ఇక్కడ చూస్తాం కదా, ఐపీస్ అనమాట ఇది. సో అది అండ్ ఇంకోటి షట్టరు, దాని ఫోకల్ లెన్స్ షట్టర్ అనేసి ఇంకోటి ఉంటుంది. సో అదేంటంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కెమెరా తీసుకున్నప్పుడు సో ఇది లెన్స్ అని చెప్పాం. సో ఇప్పుడు కెమెరా ఇక్కడ మనకు ఈ ఆన్ చేసి క్లిక్ షట్టర్ నొక్కినప్పుడు ఒక విధంగా ఉంటుందన్నమాట దీని యొక్క పొజిషన్, అండ్ షట్టర్ క్లోజ్ చేసినప్పుడు ఇంకో విధంగా ఉంటుంది. సో మీరు ఇమేజ్ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో మనం షట్టర్ అనేది క్లిక్ చేయలేదు అంటే మనం జస్ట్ కెమెరా అంటే పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది, అసలు దీని లోపల ఎలా ఫంక్షనింగ్ జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఇమేజ్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఈ యొక్క లైట్ అనేది ఇక్కడ నుంచి అంటే బయట అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి ఈ లెన్స్ ద్వారా మనకు లైటింగ్ అనేది వెళ్తూ ఉంటుంది. సో వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనకు నెక్స్ట్ ఇంకోటి ఏముంటుందని చెప్పానంటే మీకు రిఫ్లెక్స్ మిర్రర్ అనేసి ఒకటి ఉంటుందని చెప్పాను కదా. సో అదేమిటంటే డయాగ్నల్గా ఉంటుంది అనమాట, అంటే లెన్స్కి ఇట్లా ఉంటుంది అనమాట, ఇట్లుంటుంది. సో అక్కడ మనకు ఈ యొక్క లైట్ అవుట్ సైడ్ నుంచి లెన్స్ ద్వారా వచ్చిన లైట్ దాని మీద పడేసి అది మళ్ళీ రిఫ్లెక్ట్ అయితే అవుతుంది. సో ఆ రిఫ్లెక్ట్ అయిన రే అనేది పెంటా మిర్రర్ అనేసి ఉంది కదా, పెంటా ప్రిజం. సో ఆ పెంటా ప్రిజం మీదకి ఇటు రిఫ్లెక్ట్ అనేది అవుతుంది. సో మీరు ఇమేజ్లో అబ్జర్వ్ చేసి క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ అక్కడ నుంచి పెంటా ప్రిజం నుంచి రిఫ్లెక్ట్ అయ్యేసి మళ్ళీ మనకు ఈ యొక్క ఐపీఎస్కి అయితే డిస్ప్లే అయితే అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఫస్ట్ మనం షట్టర్ క్లిక్ చేయక ముందు ఈ విధంగా ఫంక్షనింగ్ అనేది ఉంటుంది అనమాట కాన్స్టెంట్గా. మనం ఇదే కెమెరాని మనం ఇక్కడ షట్టర్ అనేది క్లిక్ చేసిన వెంటనే మనకు పిక్చర్ అనేది అలా వస్తుంది. సో ఇప్పుడు చెప్తాను. సో మనకి ఇక్కడ లెన్స్లో మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. లైట్ అనేది లెన్స్ ద్వారా తీసుకుంటుంది, అంటే బయట లైటింగ్ అనేది అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి వెళ్తుంది లెన్స్ ద్వారా. సో వెళ్ళినటువంటి లెన్స్ ఏవైతే ఉంది చూసారా, మనం బటన్ ప్రెస్ చేసినప్పుడు
సో అక్కడ మనం రిఫ్లెక్స్ మిర్రర్ అనేసి చెప్పాం, అంటే ఇట్లా డయాగ్నల్గా ఉంటుంది, షేప్ అనేది డయాగ్నల్ పొజిషన్లో ఉంటుంది. సో మనం షట్టర్ అనేది క్లిక్ చేసినప్పుడు ఆ మిర్రర్ అనేది అప్వర్డ్కి వెళ్తుంది, అంటే పైకి వెళ్తుంది. సో మామూలుగా అయితే మనం షట్టర్ నొక్కక ముందు ఇటు ఉంటుంది, అంటే దాని మీద లైట్ అనేది పడేసి పైకి వెళ్ళడానికి ఛాన్స్ అవుతుంది. సో మనం ఇక్కడ షట్టర్ నొక్కిన వెంటనే ఆ యొక్క రిఫ్లెక్స్ మిర్రర్ అనేది అప్వర్డ్కి వెళ్తుంది. సో వెళ్ళినప్పుడు మనకేమవుతుంది అంటే లైట్ రేస్ అనేటివి మన షట్టర్ నొక్కిన వెంటనే ఆ యొక్క రిఫ్లెక్స్ మిర్రర్ అనేది అప్వర్డ్కి వెళ్తుంది. అలాగే ఆ లైట్ రేస్ అనేది నేరుగా వెళ్ళేసి సెన్సార్ మీద పడుతుంది. సో ఈ సెన్సార్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకు నేరుగా ఆ లైట్ రేస్ ఏవైతే చూసారో అవుట్ సైడ్ నుంచి వచ్చి నేరుగా అక్కడ మనకు ఈ ఓల్డ్ కెమెరాస్లో అయితే మనకి ఈ యొక్క ఫిల్మ్ రీల్స్ ఉంటాయి కదా, రీల్స్ 35 రీల్స్ ఇటు ఉంటాయి. సో ఆ రీల్స్ మీద అయితే అవి ఆటోమేటిక్గా పడతాయి. ఇక్కడ రీల్స్ అనేసి అంటే ఏంటంటే మనకు ఇక్కడ నేను 3 పార్ట్స్లో ఒక పార్ట్ అని చెప్పాను, కెమికల్ ఎలిమెంట్ అనేది మీరు జనరల్గా వినే ఉంటారు. సో మనం ఈ యొక్క ఓల్డ్ కెమెరాస్లో రీల్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఆ రీల్ అనేది బయటికి తీసేసి ఇట్లా మనం లైటింగ్ కానీ పెట్టినట్లయితే, సో ఒకవేళ మనం ఆ దాంట్లో అది ఫోటో అయితే ఆల్రెడీ తీసుకున్నాం అనుకోండి, యూస్ చేసింది అయితే మనకు లైటింగ్ కోసం లైటింగ్ అంటే అవుట్ సైడ్లో అది బయటికి తీసేసి పెడితే అదే ఆ రీల్ అనేది కెమికల్ అంటే అవుట్ సైడ్లో ఉన్నటువంటి కెమికల్ పార్టికల్స్ కావచ్చు, ఎయిర్ ఇలాంటివి వాటికి రియాక్ట్ అయిపోయి ఆ ఫోటో అనేది కొలాప్స్ అయిపోతుంది అనమాట. సో అందుకే రీల్ అనేది బయటికి తీయద్దండి అనేసి చెప్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ DSLR కెమెరా అంటే సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. సో ప్రజెంట్ మనం యూస్ చేసే కెమెరాస్ వచ్చినట్టయితే DSLR అంటే డిజిటల్ సింగిల్ రిఫ్లెక్స్ కెమెరా అనమాట. సో ఇది ఎలా టెక్నాలజీ, దీని వెనకున్న టెక్నాలజీ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే సేమ్ పార్ట్స్ ఉంటాయి, కాకపోతే అక్కడ మనం రీల్స్ అయితే యూజ్ చేసాము. సో అక్కడ కెమెరాస్లో ఏం చేస్తామంటే డిజిటల్ కెమెరాస్లో మనం CCD అండ్ CMOS అనేసి 2 ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకు డిజిటల్ కెమెరాస్లో అయితే వాళ్ళు అయితే యూస్ చేస్తారనమాట. అది దేనికంటే మనం ఇక్కడ రీల్ ఏ విధంగా అయితే యూస్ చేస్తామో అంటే ఫోటోని క్యాప్చర్ చేసుకునేకి డిజిటల్ కెమెరాస్లో యూస్ చేసే సెన్సార్ అని చెప్పొచ్చు. ఇది అంటే CCD అనేసి ఒకటి ఉంది అండ్ CMOS. CCD అంటే మనం ఇంతకుముందు ఒక వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను, అంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అనేది మొబైల్స్లో ఏ విధంగా వర్క్ అవుతాయి అనే వీడియోలో. సో మీరు ఛానల్లో మన వీడియో ఉంది, దాని నుంచి చూడొచ్చు అది ఎలా వర్క్ అవుద్దో. సో ఆ వీడియోలో నేను చెప్పాను ఆల్రెడీ, మన థంబ్ అనేది పెట్టినప్పుడు మనకు అక్కడ ఆ ప్రాసెస్లో కూడా CCD అనే ఒక సెన్సార్ అనేది యూస్ చేస్తారని చెప్పాను కదా, అదే ఛార్జ్ కపుల్ డివైస్ అనమాట. సో కెమెరాస్లో కూడా అది యూస్ చేస్తారనమాట. సో ఇంకొకటి సెన్సార్ చూసుకున్నట్టయితే CMOS అనమాట, కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్. సో ఇది కూడా సెన్సార్ అని చెప్పొచ్చు, కెమెరాస్లో డిజిటల్ కెమెరాస్లో యూస్ చేసే సెన్సార్. సో ఇప్పుడు నేను డిజిటల్ కెమెరాలో అసలు ఎలా వర్కింగ్ ఫంక్షన్ ఎలా జరుగుతుందని చెప్తాను. సేమ్ మనకు DSLRలో ఏ విధంగా అయితే పార్ట్స్ ఉన్నాయో సో అవే ఉంటాయి, కాకపోతే ఇక్కడ ఒక 2-3 అనేది ఎక్స్ట్రాగా అడ్వాన్స్డ్గా ఉంటాయి అనమాట. సో ప్రజెంట్ మనం ఏం చెప్పాము, లెన్స్ ఉంటుంది అండ్ రిఫ్లెక్స్ మిర్రర్ ఉంటుంది, దానికి బ్యాక్ సైడ్ ఇంకొక ఫోకల్ షట్టర్ అనేసి ఒకటి ఉంటుంది అండ్ సెన్సార్ ఉంటుంది. ఇక్కడ సెన్సార్ ఏంటంటే CCD అండ్ CMOS అండ్ పైకి మనకు పెంటాగన్ మిర్రర్ కావచ్చు, పెంటాగన్ ప్రిజం అనొచ్చు. సో అది ఉంటుంది, అలాగే ఐపీస్ ఉంటుంది. డిజిటల్ కెమెరాస్లో కూడా 2 కేసెస్ చూద్దాం. అంటే కేస్ 1 వచ్చేసి మనం ఈ యొక్క కెమెరా అనేది డిజిటల్ కెమెరా అనేది జస్ట్ ఇక్కడ పెట్టేసి చూస్తూ ఉన్నాం, షట్టర్ అయితే క్లిక్ ఇవ్వలేదు. సో అప్పుడు అది ఎలా ఫంక్షన్ అవుతుంది, ఒకవేళ షట్టర్ ఇచ్చినప్పుడు అది ఎలా ఫంక్షన్ అవుతుంది, సో అది నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ మనం షట్టర్ ఇవ్వకుండా జస్ట్ మనం కెమెరాని వ్యూ చేస్తున్నాం అంటే పొజిషన్ పెట్టేసి జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఇవన్నీ కావచ్చు, ఇవన్నీ ఫస్ట్ ఎలా వర్క్ అవుతాయి. సో సేమ్ ప్రాసెసర్ DSLR కూడా సో లైట్ అనేది తీసుకుంటుంది. ఆ లైట్ తీసుకున్న వెంటనే ఆ లైట్ ఏమవుతుందంటే రిఫ్లెక్టెడ్గా అదే రిఫ్లెక్స్ మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్ అనేది డయాగ్నల్ పొజిషన్లో ఉంటుంది. సో సేమ్ ఫస్ట్ నేను SLR కెమెరాకి ఏ విధంగా వర్క్ అవుతుందని చెప్పాను, సేమ్ ఇక్కడ కూడా అదే వర్క్ అవుతుంది అనమాట. షట్టర్ నొక్కక ముందు అంటే పెంటాగ్నల్ ప్రిజంకి ఇది పాస్ అవుతుంది అనమాట ఈ లైట్ రేస్, అలాగే అది ఐపీఎస్ కూడా మనకు కనబడుతుంది. సో ఇంకా మనకి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే చేంజ్ అయ్యేది వచ్చి ఇక్కడ షట్టర్ క్లిక్ చేసిన వెంటనే డిజిటల్ కెమెరాస్లో మనకు షట్టర్ క్లిక్ చేసినప్పుడు చేంజెస్ అనేవి జరుగుతాయి. సో అవి ఏమిటంటే ఇప్పుడు చెప్తాను. సో సేమ్ లైట్ అనేది మనకు తీసుకుంటూ ఉంది, మనకు ఈ యొక్క రిఫ్లెక్స్ మిర్రర్ నుంచి పెంటాగ్నల్కి లైట్ అనేది ఐపీఎస్కి అయితే వస్తూ ఉంది. సో మనం షట్టర్ అనేది క్లిక్ చేయాలి. సో ఒకసారి క్లిక్ చేసిన వెంటనే మనకు షట్ అనే సౌండ్ వస్తుంది కదా. సో ఇక్కడ షట్ అనే సౌండ్ ఎందుకు వచ్చిందంటే నేను చెప్పాను కదా ఇందాక కూడా, రిఫ్లెక్స్ మిర్రర్ అనేది అప్ అనేది వస్తుంది. మన షట్ నొక్కినప్పుడే ఆ రిఫ్లెక్స్ అనేది మిర్రర్ అనేది డయాగ్నల్ షేప్లో పొజిషన్లో ఉంటుంది. అదేం పొజిషన్ వస్తుందంటే ఇట్లా అప్పుకి వచ్చేస్తుంది అనమాట, అంటే హారిజంటల్కి. సో అప్పుడు ఈ సౌండ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు లైటింగ్ అనేది పడుతూ ఉంటుందని చెప్పాను కదా. సో ఇక్కడ ఈ లైట్ అనేది పడుతూ ఉన్నప్పుడు మనకు ఈ యొక్క షట్టర్ నొక్కిన వెంటనే ఈ యొక్క మిర్రర్ అనేది పైకి లేస్తుంది. అప్పుడు పైకి లేచినప్పుడు ఈ లైట్ రేస్ అనేది డైరెక్ట్గా వెళ్తుంది. సో డైరెక్ట్గా వెళ్ళినప్పుడు అక్కడ
ఫోకల్ షట్టర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత నేరుగా ఇంకా మనకు మిగిలింది లాస్ట్ సెన్సార్, అదే సిసిడి చార్జ్ కపుల్ డివైస్. ఇక్కడ ఏం చేసుకుంటుందంటే ఇది డిజిటల్గా మనకు ఇమేజ్ అయితే క్యాప్చర్ అయితే చేసుకుంటుంది అనమాట. ఈ బ్లర్నెస్ ఇవన్నీ బ్లాక్ సైడ్ ఎఫెక్ట్ బ్లర్గా పెట్టుకోవడం, ఫోకసింగ్ చేయడం, ఆటో ఫోకసింగ్ ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి, అసలు అపేచర్ అంటే ఏమిటి, మనకు కెమెరా లెన్స్లో డిజిటల్ కెమెరాస్లో అపేచర్ అంటే ఏమిటి, ఎటువంటి కెమెరాస్ కొనాలి అనేటివి కూడా నేను వీడియో చేయాలనుకుంటున్నా. సో మీ సపోర్ట్ ఉంటే అది నేను ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్. మరి ఈ వీడియోలో నేను మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.